ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వెంకీ. ఈ రోజు నేను అట్లాంటాలోని ఖమ్మింగ్ లో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారితో ఉన్నాను. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి వంశీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో నిన్న మనము ఫిలడెల్ఫియాలో కలిసాము, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కన్వెన్షన్ లో. సో మళ్ళీ మీరు ఇటు రావడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ వీక్ డే, అమెరికాలో వీక్ డే రోజున ఆఫీసులోని రోజుల్లో కూడా మీరు ఈరోజు చూశారు, జన సైనికులు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఒక కూటమిగా ఇంతమంది వచ్చి మీకు మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఒక్క పిలుపు మేరకు మా సోదరులు టీం అట్లాంటా జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఒక్క రోజులో ఇంతమంది వచ్చి మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఇంతమంది చూసిన చాలా హ్యాపీగా ఉంది. ఎన్డీఏకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా మా జనసేన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంతమంది వచ్చి నన్ను కలిసి గ్రీట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినా, ముఖ్యంగా విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా మా వంతు సహాయం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐస్ ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా, విశాఖపట్నం పెట్టుబడి పెట్టాలన్నా పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఏ చిన్న ప్రాబ్లం కానీ, చిన్న ఇష్యూ ఉన్నా, చిన్న హెల్ప్ కావాలన్నా కూడా మా వంతు సహకారం ప్రభుత్వం అందిస్తుంది. పర్సనల్గా కూడా నేను అందిస్తానని చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫీలింగ్ వచ్చే విధంగా ఇవాళ అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. సో మామూలుగానే అట్లాంటాలో తాజ్ టీం అట్లాంటా జనసేన చాలా స్ట్రాంగ్, చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ నాట్ జస్ట్ ఈ ఎలక్షనే కాకుండా అంతకు ముందు ఎలక్షన్ కానివ్వండి, లోకల్ గా ప్రోగ్రామ్స్ కానివ్వండి, అంత స్ట్రాంగ్ గా ఉన్న అట్లాంటాలో మీరు ఈ రోజు మీట్ అండ్ గ్రీట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ప్రత్యేకంగా తాజ్ టీం అట్లాంటా జనసేన వారి కోసం మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళకి రుణపడి ఉంటాం. చాలా 1 డేలో ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ఏ మాటలతో చెప్పలేం. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతా మా సోదరులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మా విశాఖపట్నం వాసులు అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అట్లాంటి ఎక్కువ మంది విశాఖపట్నం వాళ్ళు అన్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మా టీం అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను రిసీవ్ చేసుకొని మన ఊళ్ళో ఉండే విధంగా నాకు ఒక మంచి ఫీల్ కలిగించినందుకు మా సోదరులందరికీ శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా దేవుడు అవకాశం ఇవ్వాలని, భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా నా ఉత్సాహాన్ని అందించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడికి అట్లాంటాలో ఇది చూసారు కదండి. సో ఒకసారి మీ పొలిటికల్ జర్నీలోకి వెళ్తే, మీరు ఇందాక అందరూ అన్నట్టు 100కి 71 ఓట్లు సాధించారు. సో ఆల్మోస్ట్ 135,000 పోల్ అయితే మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 97,868 ఓట్లు వచ్చినాయి. సో అంతటి విజయం వస్తుందని మీరు ఎమ్మెల్సీ నుంచి వదిలేసి వచ్చి పోటీ చేసేటప్పుడు అనుకున్నారా, లేకపోతే తర్వాత వేవ్ అది అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి? యాక్చువల్గా వేవ్ అన్నది మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాకు ఎవరు తెలియదు. అంత వేవ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పార్టీ మారుతున్నప్పుడు మీలాంటి పెద్దలు కానీ నా అనుకున్న అందరూ వద్దు రిస్క్ వద్దు అంటే నేను ఇంకా డిసైడ్ అయ్యాను. మెంటల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ విలువ లేని చోటు ఉండకూడదని డిసైడ్ అయ్యి ఒక డేర్ స్టెప్ తీసుకున్నా. అయితే గెలుస్తానని మాత్రం 100% నమ్మకం తెలియను. ఎందుకంటే నాకు మీద సానుభూతి ఎక్కువ ఉంది. విశాఖపట్నంలో ఎక్కువ సానుభూతితో పాటు నా మీద కొంచెం నమ్మకంగా ఉన్నాను. గెలుస్తానని 100% ఎలక్షన్ దగ్గర చేసి ఫస్ట్ అయితే 25,000 అనుకున్నాం. ఎలక్షన్ చేస్తున్న టైంలో 50 కన్ఫామ్. ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం 60,000 ఆగుతాం. ఒక ప్రజలు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఒక బ్లాస్ట్ జరుగుతుందని చెప్పేసి మీరు గ్రహిస్తే నేను ప్రెస్ మీట్లో చెప్పా, 10 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి, 10కి రావు. ఆయన మెంటాలిటీ ప్రజలు తీసుకోవట్లేదు, ఆయన మెంటాలిటీ మీద ప్రజలు అసహించుకునే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా 10 సీట్లే వస్తాయి. ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసిన లాస్ట్ ప్రెస్ మీట్ లో ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీలో వస్తుందో కూడా చెప్పాను నేను. యాక్చువల్లీ దగ్గర 1000 అప్ అండ్ డౌన్ వచ్చాయి అనమాట. అంటే మేము ఎలక్షన్ చేసిన విధానంలో, మేము దగ్గరగా ప్రజలు చూసిన విధానంలో ఒక అవగాహన మాకు వచ్చింది. సో అంత డేర్గా నేను చెప్పగలిగాను. అదేవిధంగా అద్భుతమైన విజయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అందించారు. ఎవరు ఊహించిన విధంగా కూడా ప్రజలు అలాంటి తీర్పిచ్చారు కాబట్టి చాలా హ్యాపీ. సో మీరు ఇవన్నీ చూస్తా ఉన్నారు కదండి, బట్ కానీ ఆ టైంలో అప్పుడున్న పరిస్థితుల్లో
పరిస్థితుల్లో జగన్ ఏమో వైజాగ్ సైడ్ ఒక రాజధాని ఉంటుందని, అంటే మీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో మీకు అప్పుడు కొంచెం ఏమన్నా కొంచెం నలతగా అనిపించలేదా? జగన్ ఏమో వైజాగ్ సైడ్ క్యాపిటల్ అంటున్నాడు, మనమేమో ఇప్పుడు మన కూటమేమో అమరావతి సైడ్ అంటున్నారు. మీకు పర్సనల్ గా, కూటమికి అని కాదు, మీకు పర్సనల్ గా ఇబ్బంది అవుద్ది ఎలక్షన్స్ లో అని ఏమన్నా చిన్న డౌట్ ఏమి అనిపించలేదా? మీకు అసలు వాస్తవం చెప్పాలండి, నేను వైసీపీలో ఉన్నప్పుడే వ్యతిరేకించాం. మేము వద్దు రాజధాని ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కోరుకోవట్లేదు అని చెప్తే మాతో బలవంతంగా ఒక్కొక్క నియోజకవర్గం 20,000 మందిని నిలబెట్టి స్వాగతిస్తున్నా అని చెప్పి డబ్బులు ఇచ్చి నిలబెట్టి తెచ్చి స్వాగతం పలికిచ్చారు. ఆ రోజు చెప్పాం, విశాఖపట్నం ప్రజలు స్వేచ్ఛగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం ఎదగాలి, ఇలాగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ అడవుడు చేస్తే విశాఖపట్నం ప్రజలు కొంచెం పీస్ఫుల్గా కొంచెం సైలెంట్గా ఉంటారు, ఆ వ్యతిరేకత వస్తుందని చెప్పాం. అసలు 3 రాజధానులు అనే మాటే వద్దు, ఏదైనా ఒకటి సింగిల్ క్యాపిటల్గా నిర్ణయం తీసుకోండి అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఇది, నన్ను మించిన వాళ్ళు లేడు, నన్ను చూసే ఓట్లు వేస్తారు, నేను అది చేశాను ఇది చేశాను, ఎంతసేపటికి ప్రజలకి నేను సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఇంకా మారలేదు, ఆయన మార్పు రాలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా నేను ఇంట్లో కూర్చోబెట్టాను. ఆ విషయాన్ని మర్చిపోయి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఈ పథకాలు ఇవ్వమని ప్రజలు కోరుకోవట్లే, కోరుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఆ మీటింగ్ లో కానీ అలా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదండి? చాలా సార్లు తీసుకునే పరిస్థితిలో లేడు ఆయన. నేను చెప్పింది నన్ను చూసే ఓట్లేస్తాను ఒక అహంకారానికి వెళ్ళిపోయి అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ప్రజలకు నచ్చినట్టుగా మనం పరిపాలించాలా, ప్రజా పరిపాలన జరగాలి తప్ప నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినండి అంటే ఆ రోజులు పోయాయి. కాబట్టి అంత దారుణంగా ఆ పార్టీని ఓడించడం జరిగింది. ముఖ్యంగా మీరు గ్రహిస్తే ఎక్కడ కూడా అసలు ఆయన సొంత జిల్లాలో కూడా ఆయనకి అంత పరాభవానికి కారణం ఆయన వ్యవహార శైలి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ప్రజా పరిపాలన కోరుకుంటారు తప్ప అహంకారం పూరితమైన పరిపాలన కోరుకోరు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా మనం వెళ్ళాలన్న విషయాన్ని ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు కూడా ప్రెస్ మీడియాలో పథకాలు ఇవ్వట్లేదు, పథకాలు నువ్వు ఇచ్చి ఏం చేసావు, చిత్తుగా ఓడిచ్చారు. అయినా కూడా ఇవాళ మళ్ళీ అదే నానుడు ఉంది, ఆయనలో మార్పు వస్తుంది అనుకుంటున్నారు. మార్పు రాదు, ఇంకా ఆ పార్టీ ఉండదు, రెండు కూడా జరగవండి. ఎందుకంటే ఆయన మార్పును కోరుకున్నారు ప్రజలు. ఇప్పుడన్నా మారుతాడేమో ఓడిస్తే అని చెప్పి అంత చిత్తుగా ఓడించినా కూడా ఇంకా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, సంక్షేమ పథకం నువ్వు ఇచ్చావు నీకేం చేశారన్న విషయాన్ని కూడా గ్రహించుకునే పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి సో ఆయనలో మార్పు రాదు, మళ్ళీ ఆ పార్టీ ఉండదని నేను అన్నాను. థ్యాంక్ యూ అండి వంశీ గారు, ఈ రోజు మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐతో ముచ్చరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.